గల్లీలో చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ. రావడం లేదు కదా. చంద్రబాబుకి ఈ డైలాగ్ కి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఉంది. ఎందుకు? అమరావతిలో చేసిన పెళ్లే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఈ రోజు అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ మరోసారి తీర్మానం చేశారు. అసలు అమరావతి రాజధాని అన్న అంశాన్ని ఎవరు వ్యతిరేకించారు? కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయో. 3 క్యాపిటల్లు కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని కొంచెం చంకడండి మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. హైదరాబాద్ ని మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసు. ఈస్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్. మీరు చెప్పారు అధ్యక్ష. ఉన్నాడు, ఒకడున్నాడు. ఎవడు? నా నమ్మకం, నా ధైర్యం, నా ఊపు. ఈస్ ద మ్యాన్. చేసిన శంకుస్థాపనలే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. చేసిన రిబ్బన్ కటింగులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఎవరికైనా చూపించండి రా. కట్టిన బిల్డింగులే మళ్ళీ మళ్ళీ కడుతున్నారు. తెచ్చిన అప్పులే మళ్ళీ మళ్ళీ తెస్తున్నారు. మొత్తం స్క్రాప్ అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త వీ ఛానల్లో ఉంటుంది. అంత చెత్త. ఆఖరికి అసెంబ్లీలో చేసిన తీర్మానాలే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటే ఇదే. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. ఎవ్వరూ వ్యతిరేకించకపోయినా తీర్మానం ఎందుకు పెట్టారు? అసలు ఇప్పటికెప్పుడు తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అటు చూడు బే. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NS దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు. 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు. దీనికి మీరు ఏమంటారు సార్? మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. గతంలో చేసిన తీర్మానం ఏమైపోయినట్టు? మండలిలో చర్చ పెట్టకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేస్తే అది చెల్లుతుందా? ఇలా అనేక ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయి. మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. వీటన్నింటికి సమాధానం వెతికే ముందు మీకు విషయం చెప్పాలి. చెప్పవే, నేను వింటాను కదా. చెప్పే. అమరావతిలో 2వ విడత భూ సమీకరణ జరుగుతోంది. దాదాపు 20,000 ఎకరాలని మనకు తెలుసు. మొదటి దశకే దిక్కులేదు, ఇప్పుడు 2వదా అని బాబుకు ఓటేసిన మొహంతో ఆశ్చర్యంగా ప్రశ్నించకండి. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. అంటే అది రామ్ చెబుతున్నాను. కానీ మొదటి విడత రైతులకే న్యాయం చేయలేదు. ఇప్పుడు 2వ దశలో భూములిచ్చే రైతులకు బాబు న్యాయం చేస్తాడంటే నమ్మేదెలా అని రైతులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకు ఈ రోజు మహిళా రైతులు చేసిన ఉద్యమం గురించి మాట్లాడాలంటే ఇది రికార్డులోకి రావాలి. కమ్ములు పత్రబాబు చెప్పకో. ఇదే మహిళా రైతులు ధర్నాలు చేస్తా ఉంటే పోలీసుల చేత ఇష్టానుసారంగా కొట్టించడం, జుత్తు పట్టుకొని ఈడ్చుకెళ్లారు అధ్యక్ష మహిళల్ని. కనీసం మహిళని కూడా చూడకుండా జుత్తు పట్టుకొని ఈడ్చుకుని వెళ్లారు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఎవరైనా మహిళలు ధర్నా చేసి ధర్నా చెయ్యొద్దని చెప్పినా కూడా అక్కడే కూర్చుంటే కడుపు మీద కూడా బూటికాలతో తన్ని ఈడ్చుకొని వెళ్లి ఆ బస్సుల్లోని, ఆ లారీల్లోని ఎక్కించి అరెస్ట్ చేసిన సందర్భాలు. భూములు ఇవ్వకుండా వెనక్కి వెళుతున్నారు. వాళ్లను నమ్మించాలి, వంచాలి అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ అమరావతి తీర్మానం. చాలా స్టోరీ చదువుతాడండి. టైం మొత్తం సంవత్సరాలు చెప్పినా వదలడం. ఇతని గురించి నాకు బాగా తెలుసు. మీకు ఇంకో విషయం చెప్పాలి. 2వ దశ భూ సమీకరణ కేవలం 20,000 ఎకరాలే అనుకుంటున్నారేమో. కానే కాదు. బాబు గారి భూదాహం 1,70,000 ఎకరాలట. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. నీళ్ళు వస్తున్నాయంటరా. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, రామోజీరావు గారి ఆత్మ.
అర్థం కాలేదా? ఈనాడు దినపత్రిక. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అంటే అమరావతిలో బాబు గారి భూదాహం 2,30,000 ఎకరాలకు చేరుకుందన్నమాట. నువ్వు పావలాగా అద్దరుపై చేస్తున్నావు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన